గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ ముందుగా వచ్చేసి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ చాలా హెల్తీగా, సంతోషంగా ఉండాలి. అలాగే అందులో మా కుటుంబ సభ్యులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే లేచేటప్పటికి ఇంకా 5:30 అలా అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ అవన్నీ వచ్చేటప్పటికైతే ఇంకా 6:30 అలా అయిందన్నమాట. ఇంకా టిఫిన్‌కి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు కొంచెం ఎలా చూసినా లేట్ అయిపోయింది. ఇక్కడైతే గార్లిక్ అయితే నానబెట్టుకున్నాను. ముందు పచ్చడి అయితే చేసేస్తున్నాను. కొంచెం అదే కొంచెం పండుమిరపకాయలు, పల్లీలు, కొంచెం టమాటా, కొత్తిమీర వేసి అయితే చట్నీ చేసేస్తున్నాను. ఒక పక్కనైతే మినపప్పు నానబెట్టుకున్నాను కదా, అది కూడా మిక్సీ చేసి తెచ్చేసుకున్నాను. అసలు కంగారు హడావిడండి. ఏదన్నా ఒక పండుగ వచ్చినా ఇలా న్యూ ఇయర్ అన్నా చాలా హడావిడిగా ఉంటుంది కదా. అలానే ఈరోజు చిట్టి గారెలు వేస్తున్నాను. భలే బాగుంటాయండి ఇవి. అందుకనే చిట్టి గారెలు అయితే వేస్తున్నాను. పిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు. ఎన్ని తిన్నామో ఇంకా లెక్క తెలియదన్నమాట. అంతలా చక్కగా తినచ్చు. ఈరోజు గారెలు అయితే వేసేసాను. సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, వీలుని బట్టి, టైంని బట్టి, ఓపికని బట్టి అప్పుడైతే చేస్తాను. ఇక్కడైతే గారెలు అయితే వేసేస్తున్నాను. వీడియో వచ్చేసి స్పీడ్లో పెట్టేశానండి. అసలు ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా టైం అయితే పట్టింది. అందుకోసమని అంత టైం అయితే మీరు కూడా చూడలేరు కదా అని స్పీడ్ పెట్టేశాను. ఏదో స్పీడ్గా చేసేస్తున్నట్టుగా ఉంది. కాకపోతే స్పీడ్లో పెట్టడం వల్ల అలా ఉందండి. ఇక్కడైతే గారెలు వేస్తాను. పచ్చడి కూడా గ్రైండర్లో చేసేసాను. గారెలు చూసారా, చిట్టి గారెలు ఎంత బాగున్నాయి కదా. టిఫిన్లు అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుని అయితే ఇక్కడ సరదాగా చెల్లి అయితే ఫోన్ చేసి విష్ చేస్తుంది. చెల్లితో మాట్లాడుతూ టిఫిన్ అయితే తినేస్తున్నాం. ఎందుకంటే చాలా నీరసం వచ్చేసిందండి. పనుల వల్ల ఏమో తెలియదు కానీ చాలా నీరసం వచ్చేసింది. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ముందు టిఫిన్ తినేసి తర్వాత మిగతా పనులు చూద్దాం. తర్వాత పనులు కూడా చాలా ఉంటాయి కదా. పైగా నైట్ ఏమో బిర్యానీ తెచ్చేసుకుని తినేసాము. ఈరోజేమో ఏదో ఒకటి స్పెషల్ చేయాలి. ఆల్రెడీ బిర్యానీ తినేసాం, మళ్ళీ బిర్యానీ ఏం చేయను, నాకైతే తినబుద్ధి కావట్లేదు. కానీ పిల్లలకి ఎన్ని తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది కదా. వాళ్ళ కోసం అయితే చేయాలి. ఇక్కడైతే టిఫిన్ అయితే తింటూ చక్కగా సరదాగా ఇలా మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే తినేసాము. రాత్రి ఒళ్ళు నొప్పులు పట్టేసింది, ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. లేదంటే మార్నింగ్ అసలు లేవలేం కదా. ఇక్కడైతే టిఫిన్ అయిన తర్వాత నిజంగా ఒక పావు గంట అలా కాసేపు కూర్చున్నానండి. వెంటనే చేయలేకపోయాను. కాసేపు కూర్చున్న తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం చికెన్ ఫ్రై చేద్దాము, కొంచెం చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే, అంటే కర్రీ కాదు, కొంచెం చిట్టుముత్యాల రైస్తో చక్కగా బిర్యానీ చేద్దామని అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ వచ్చేసి ఫ్రై కోసం పక్కన కుక్కర్లో పెట్టేశాను. అల్లం వెల్లుల్లి, పెరుగు, ఉప్పు, పసుపు వేసి అక్కడ పక్కన ఉడకబెట్టేశాను. ఇదేమో వచ్చేసి కొంచెం బిర్యానీ కింద చేద్దాం అనుకున్నాను కదా. అందులో అయితే మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పెరుగు, కొంచెం నూనె వేసి అదో పక్కనైతే ఉడికించేస్తున్నాను. అంతా ఒకేసారి ఉడికించవచ్చు కదా అని అనుకుంటారు. ఇది బోన్స్ ఉన్నది, అది బోన్లెస్ అండి. అందుకని వేరువేరుగా ఉడికించాను. ఈలోగా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంత హడావుల్లో బట్టలు కూడా వేయాలా అని మీరు అనుకుంటారు. కాకపోతేనండి నిన్నంతా బెడ్షీట్లు అవన్నీ మార్చేసాను కదా. ఏదో బట్టలు ఎక్కువ ఉన్నట్టయితే నాకు అలా చూసినప్పటికి నిద్ర పట్టదన్నమాట. అవన్నీ మామూలుగా డైలీ వేసుకున్న బట్టలు మనం ఉతకకపోతే ఏంటంటే బెడ్షీట్లు ఇవి అవి చాలా ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. సరేలే, మనం ఏమన్నా చేతితో ఉతికిదా ఏమన్నా వాషింగ్ మిషన్లో వేసేసి మన పని మనం చూసుకుంటే అక్కడ అది అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది కదా అని చెప్పేసి అయితే వేసేసాను. ఇలాగా వంట చేసినప్పుడు మధ్య మధ్యలో కొంచెం టైం ఉంటుంది కదా. ఆ టైంకి వచ్చేసి ఇవన్నీ ఎండబెట్టేస్తున్నాను. చక్కగా అయిపోయినాయి బట్టలు వచ్చేసి. అంటే ఓ పక్కన చికెన్ ఉడకబెట్టాను కదా కుక్కర్లోనూ, ఓ పక్కనేమో మామూలుగా ఉడికించేసాను. రెండు చక్కగా ఉడుకుతున్నాయి. ఈలోగా బట్టలు ఎండబెట్టేస్తున్నాను అనమాట. మీరు ఎలా న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. అందరికీ పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఇక్కడైతే బట్టలు అయితే ఎండబెట్టేశాను. అమ్మయ్య అనిపించింది. లేదంటే చాలా బట్టలు అయిపోతాయి. ఇంకొక పక్కన వచ్చేసి పప్పు కూడా పెట్టేశానండి. కొంచెం ప్లెయిన్ సాంబార్ అయితే పెట్టేశాను. ఇక్కడ తాలింపు పెట్టేసి అన్నీ పెట్టేశానేమో. ఇటు పక్క తొందరగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈయనైతే కొబ్బరన్నం తినరు, ఒకళ్ళేమో బిర్యానీ తినరు, ఒకళ్ళు కొబ్బరన్నం తినరు. ఇలా ఉంటుందండి మా ఇంట్లో. మళ్ళీ కొంచెం వైట్ రైస్ అయితే వండుతున్నాను.
ఇంక నేనేం చేశానంటే చిట్టి ముత్యాల రైస్‌తో బిర్యానీ చేసేద్దాము. ఇంకా పెరుగు చట్నీ చేసేసుకుంటే ఇంక సింపుల్‌గా అయిపోద్ది. ఇంకో పక్కన సాంబార్ పెట్టాను. ఓ పక్కన ఫ్రై సరిపోతదని నేనైతే ప్లాన్ చేసుకున్నానండి. మొత్తం ప్లాన్ అంతా ఇంక మా అమ్మాయి వచ్చేసి మార్చేసిందన్నమాట. నాకు కొబ్బరన్నమే కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అదే కావాలన్నది. నేనన్నాను, "ఆ కొబ్బరికాయలు అవి నాకు అసలు తీయడం రాదు." ఈయనుంటే ప్రొద్దుటే కొబ్బరి ముక్కలన్నీ తీసి ఇచ్చేస్తారు. ఇంకా ఈయనెళ్ళిపోయారా, నాకా తీయడం రాదు. ఎందుకంటే సరేలే ఇంకిలాగా ప్లాన్ మార్చుకున్నాను కదా నేను. ఇంక అందుకని చెప్పేసి నేను అనుకునేలోగా ఇంక మా అమ్మాయి పెంట పెట్టింది. ఇంక తప్పుద్దా అని చెప్పేసి ఇంక తన కోసమైతే ఇంకా తొందరగా ఒకే ఒక కొబ్బరికాయ అయితే ఆహ్, కొట్టేసి నేనే అతి కష్టం మీద ముక్కలవి తీశాను. ఇంక ఈ పక్కన వచ్చేసి చికెన్ ఉడకబెట్టేసాను కదా బోన్‌లెస్. ఇప్పుడు అదైతే ఫ్రై చేసేస్తున్నాను. దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను. అసలు టైమే లేదండి. ప్రొద్దుట అలిసిపోయాను నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చేసేటప్పటికి. ఇంక ఇవన్నీ చేయాలా అనుకుంటే అప్పుడప్పుడు చేయాలి కదండీ! మరి ఇలాగ ఏదన్నా న్యూ ఇయర్ ఇలానా పండగ అన్నప్పుడు ఇంక తప్పదు. ఆ రోజు కొంచెం ఎక్కువ వెరైటీస్ చేసుకుంటే పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు ఇవన్నీ తిని ఉన్నాము. మనకంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయాం కనుక మనకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే కదా! వాళ్ళకి ఇవి తినాలి, అవి తినాలని ఉంటది. ఇలాగ ఏదన్నా స్పెషల్ డే అన్నామంటే వాళ్ళకి ముందే ఇంకా కోరికలు పుట్టేస్తాయన్నమాట. ఇంకా అలాగైతే ఇంకక్కడ చికెన్ నేను ఉడకబెట్టేసాను కదా! అలా ఉడకబెట్టుకోవడం వల్ల తొందరగా అయిపోద్దిలెండి ఫ్రై. పెద్ద టైమేం పట్టదు. ఇన్ని రకాలన్నా సరే ఇంక ఒక 12 అయినప్పటికి అన్నీ వండేసాను. ఇవన్నీ రెడీ చేసుకోవడమే కొంచెం కష్టం. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంక కొబ్బరన్నం చేద్దాం కదా అని అనుకున్నాననమాట నేను. అక్కడేమో చిట్టి ముత్యాలతో బిర్యానీ చేద్దామని చెప్పేసేమో అక్కడ ఆ బోన్స్ ఉన్న చికెన్ మొత్తం అంతా ఉడికించేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, మసాలా ఇంక అన్నీ కలిపేసానండి. ఇంక చక్కగా బిర్యానీకి తాలింపు పెట్టేసి అది ఏసేసి ఇంక సింపుల్‌గా చేసేద్దాం అనుకుంటే, ఇంక ప్లాన్ మార్చింది కదా! ఇప్పుడు దాన్ని కర్రీ కింద మార్చాలన్నమాట. మనం ఇప్పుడు ఏది కావాలంటే దాని కింద మార్చేస్తాను ఇంక నేను. ఇది ఇలాగే వండాలి, అది అలాగే వండాలి అని ఏమీ లేదు. ఇంకా అందుకని జెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ కూడా చేసేస్తాను. ఎందుకంటే కొబ్బరన్నంలోకి ఇంక చికెన్ కర్రీ ఉండాలి కదా కంపల్సరీ. ఇంకా అది కూడా చేసేస్తాను. ఓ పక్కన వైట్ రైస్ అవుతుంది. ఓ పక్కనేమో ప్లెయిన్ సాంబార్ అయిపోయింది. ఇంకిక్కడ ఫ్రై కూడా అయిపోతే ఇంకా చికెన్ కర్రీ అయితే తాలింపు పెట్టేస్తాను. మీరేం స్పెషల్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. ఇంకిక్కడ వచ్చేసి ఇది డ్రెస్ తీసుకున్నాను కదా! ఇంక చెల్లి నేను సేమ్ కలరు తీసుకున్నామండి. ఇలాగా ఫస్ట్ తారీఖున వేసుకుందాం ఇద్దరం కలిపి అని చెప్పేసి అక్కడ తను కాకినాడలో తను అక్కడ వేసుకుంది. నేను ఇక్కడ వేసుకున్నాను. అక్క చెల్లెలుంటే ఇలాగే కదా సరదాగా ఉంటాము. ఒకలాంటివి తీయించుకుంటాం కదా! ఇంకా అలా అయితే ఇద్దరం అయితే ఈ డ్రెస్ అయితే ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇంకిక్కడ చికెన్ ఫ్రై కూడా ఇంకా అయిపోవచ్చింది. ఇంక అన్నీ ఉడికించేసాం కదా! పెద్ద టైం ఏం పట్టదు. ఇంక అన్నీ ఫ్రై చేసేసి ఇంక మసాలా, ఉప్పు, కారం ఇంక అన్నీ వేసేసుకోవడమే. ఇక్కడైతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక దాన్ని ఓ పక్కన పెట్టేస్తాను. ఇంకది ఉడికించిన కుక్కర్ ఉంది కదా! ఇప్పుడైతే గిన్నెలు సింక్ దాటిపోయినాయండి. బయటకొచ్చేసినాయన్నమాట. అన్ని గిన్నెలు అయిపోయినాయి. అందుకని అదే కుక్కర్ మళ్ళీ యూజ్ చేసేసుకుంటున్నాను. చికెన్ ఉడకబెట్టిందే కదా! ఇంక అదే వాడేసుకుంటున్నానన్నమాట. ఇంక గజిబిజి గందరగోళంగా ఉంటది నా వంటగది. మీరు చూసి ఏమీ భయపడొద్దు. ఎందుకంటే ఎక్కువ వంటకాలున్నా, ఏదైనా పండగొచ్చినా ఇలాగా ఉంటది వంటగదొచ్చేసి. మీ ఇంట్లో కూడా ఇంతేనండి. ఇలాగే ఉంటది నాకు తెలుసులే. అలాగే ఈరోజు నా ఇంట్లో కూడా హడావిడికి వంటగదంతా గజిబిజిగా ఉంది. ఇక్కడైతే ఆయిల్ వేడైపోయిందా ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఏంటి నేనెప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను కదా! ఈరోజు ముక్కలు వేస్తున్నాను ఏంటి అని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? అంటే ఏంటంటే ఇది జీడిపప్పు అదే పేస్ట్ వేస్తున్నాను లాస్ట్‌లోని. అలాంటప్పుడు ఇలా మనం ఇలాగ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనం ఏదన్నా గోంగూర వేసినా, ఏదన్నా పచ్చిశనగపప్పు వేసుకొని వండుకున్నా, ఏదన్నా బంగాళదుంప వేసుకొని వండుకున్నా, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటే బావుంటది. అలాగే ఇలాగా జీడిపప్పు ఇలాగ మనం పేస్ట్ చేసుకొని వేసుకుంటాం కదా! అలాంటి టైంలో మనం ఉల్లిపాయ ముక్కలైతే వేస్తాను నేను. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసి సీన్ కూడా లేదు. అంత ఓపిక లేదన్నమాట. అందుకే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇంకా ఇదంతా ఇంకా ఉల్లిపాయ, టమాటా అన్నీ వేయించేసి మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేశాను. వేసి చక్కగా వేయించేసిన తర్వాత అక్కడ ఉడికించిన చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నానండి. అసలు టకటకమని అయిపోయినాయి పనులు. ఇంకిక్కడ కొబ్బరికాయ నా పాటలు చూసారా? నాకు ఎన్ని పనులు చేసినా పెద్ద చేసినట్టు అనిపించలేదు గానీ, ఈ కొబ్బరి చిప్ప తీసేటప్పటికి నాకు మాత్రం చాలా భయమేసింది. ఎక్కడ చేతులు కట్ అయిపోతాయా అని భయం నాకు. ఇంకా అయినా కూడా తప్పలేదన్నమాట నాకు. ఆ ఒక్కటే నాకు ఎక్కువ పని అనిపించింది. మిగతాయన్నీ చాలా ఈజీగా అనిపించింది. ఇంకా అది ఎలాగైతే ఇంకా బయట హాల్‌లో కూర్చుని టేపమ్మ పెట్టుకుని అలా అయితే కొబ్బరి ముక్కలన్నీ తీసేసాను.
ఇంక ఇక్కడ చికెన్ గ్రేవీ వండేసిన తర్వాత ఇంక లాస్ట్‌లో అయితే ఇంక కొబ్బరన్నం తాలింపు పెట్టేస్తే ఇంక అయిపోయినట్టేనండి. అంటే నైటే కదా బిర్యానీ తిన్నాము. మళ్ళీ బిర్యానీ మనకు తినబుద్దవుద్ది కానీ పిల్లలకి తినబుద్దవుతది. కాకపోతే మా అమ్మాయికేంటంటే కొబ్బరన్నం అంటే పిచ్చి మాట చాలా ఇష్టం. ఇంక దానికోసం అది చేయవలసొచ్చింది. ఇంక అక్కడ చికెన్ అది బాగా ఉడికించేసాను కదా! భలేగా ఉడికిపోయింది. ఇంకా అది వేసేసి ఇంక కలిపేసి కొంచెం వాటర్ వేసేయడమే. చాలా తొందరగా అయిపోయింది. అందులో కూడా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసేసాను. అయినా కూడా మళ్ళీ ఇందులో కొంచెం కారం వేస్తున్నాను. ఏ ఒక్కటి తక్కువైనా మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇలా ఉడికించేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతదండి. అందులో ఉన్న కొంచెం వాటర్ అంతా కొంచెం ఇందులో వేసేసాను. ఆ చికెన్ ఉడికించిన వాటరు, ఇప్పుడు ఇది ఉడికించిన వాటర్ ఇవన్నీ ఇందులో వేసేసాననమాట. ఇంకా కొంచెం వాటర్ కూడా వేశాను. అంటే ఇంక ఉడికిపోయింది కదా అని వాటర్ తక్కువ వేసుకోక్కర్లేదు. మళ్ళీ మనం ఈ జీడిపప్పు పేస్ట్ వేస్తాం కదా! అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేశాను నేను. ఇప్పుడైతే ఇది బాగా ఉడకనివ్వాలి. ఇంకా అన్నీ వీడియో అంటే కూరలు అవన్నీ చూపించడానికి అవ్వలేదు. టైం అది అసలు సరిపోలేదండి. అందుకే నేను చెప్పేస్తున్నాను. ఇక్కడైతే జీడిపప్పు అయితే ఇంక పేస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అబ్బా కంగారు పాలు పొంగిపోయినాయి, రైస్ పొంగిపోయింది. ఇలాగ అన్నీ పాలు పొంగడం మంచిదేలేండి. ఇంక ఇలాగ స్టవ్ అయితే కొంచెం ఇదిగా అయిపోయిందన్నమాట. ఇంక అంతా లాస్ట్‌లో సర్దుకుందాము. ఎందుకంటే ఇప్పుడు అది ఇలా పొంగిపోయింది వెంటనే గ్లాస్ స్టవ్ కదా! వెంటనే మనం ఏంటంటే తుడవకూడదు. ఏదైనా తడి పెట్టి అలా పెట్టి తుడిస్తే ఏంటంటే అది పగిలిపోతది. అందుకని చెప్పేసి నేను ఎలా ఉన్నదో అలాగే ఉంచేసాను. కొంచెం వేడంతా తగ్గిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఇంకా అలానే ఉంచేసాను. ఇక్కడ కర్రీ అయితే గ్రేవీ చిక్కబడిపోయింది. ఇప్పుడు అందులో వచ్చి జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను. అసలు కర్రీ అయితే అద్దిరిపోయిందండి. ఇంకా జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఇంకా అదిరిపోకుండా ఉంటుందా? ఇంకా కొంచెం వాటర్ కూడా కలిపేసి ఇంకా వేస్ట్ చేయకుండా ఇంకా అది కూడా వేసేసానమాట. వేసేసి మళ్ళీ కొంచెం దగ్గరకైతే ఉడకనివ్వాలి. ఇంకా జీడిపప్పు పేస్ట్ అది ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంక కొబ్బరన్నం తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా దానికోసమైతే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను. ఎందుకంటే ఇంకా కొబ్బరన్నంలో ఎక్కువ ఆయిల్ వేయకూడదు, తినలేము. కొబ్బరికాయ కూడా నూనె కదా! అందుకని ఇంక ఇందులో వచ్చేసి ఇంకా లవంగాలు, చెక్కలు, యాలకులు ఇవన్నీ వేసేసి ఇంక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇంకా చాలా సింపుల్గా చేయాలంటే ఇలా చేసేస్తే సరిపోతుంది. కొంచెం జీడిపప్పు కూడా వేసేసాను. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసేసాను. ఇంకా మా అమ్మాయి కోసం కదా చాలా సింపుల్గా చేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా కడిగి పెట్టిన బియ్యం, మనం డైలీ వండుకున్న బియ్యమే దీనికి బాగుంటుంది. మనం గిద్ద మైసూరు వండుకుంటాం కదా! అదైతేనే బాగుంటుందండి దీనికి. దీనికోసం బాస్మతి రైస్ ఏం అవసరం లేదు. ఇది సరిపోతుంది. ఇంకా రైస్ వేసేసుకుని చక్కగా కొంచెం సేపు వేయించుకోవాలి. ఒక్కొక్కసారి అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. అదొక టేస్ట్ అండి. కలిపి పెట్టుకున్నా అది బాగానే ఉంటుంది. నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి అలా చేస్తాను. ఇంక రైస్ వచ్చి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం దేంతో అయితే కొలత రైస్ వేసుకున్నామో దాంతో అయితే 2 అయితే వేసుకోవాలన్నమాట. 1కి 2 వేసుకోవాలి. ఇక్కడైతే కొబ్బరిపాలు ఇంకా మిక్సీలో చేసేసాను కదా! ఇప్పుడైతే ఇంకా అది వడకట్టేసుకుని అయితే ఇంకా డైరెక్ట్‌గా ఇంక ఇలా వేసేస్తాను. ఈ కొబ్బరికాయ తీయడమే కష్టమండి. కొబ్బరన్నం చేయడం చాలా ఈజీ గానీ కొబ్బరిపాలు తీయడమే కొంచెం కష్టం మాట. ఇక్కడ చూసారా చక్కగా ఫ్రై అయిపోతుంది రైస్ వచ్చేసి. ఇంక ఇప్పుడు కొబ్బరిపాలు అయితే వడకట్టేసుకుని అయితే ఇంకా అలా అందులో డైరెక్ట్‌గా వేసేస్తాను ఇంకా. ఆ గిన్నెతో నేను రైస్ తీసుకున్నాను. కొంచెం తలకొట్టు మాట. తలకొట్టు రైస్ అంటారు కదా! అంటే తలకొట్టు అంటే కొంచెం మరీ ఫుల్‌గా కాదు, కొంచెం కిందకి రైస్ తీసుకున్నాను. ఇంకా అదే కొలత కొబ్బరిపాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా వేసేసి ఇంక అన్నీ కలిపేసి పెట్టేయడమే. అది కొంచెం తొందరగా వడకట్టినప్పుడు అవ్వదండి. అప్పుడు ఇలా కొబ్బరి కూర వచ్చేసి మనం ఇలా చేత్తో పిండేస్తే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అది దిగట్లేదు కిందకి అంత ఫాస్ట్‌గా. అందుకని చెప్పేసి ఇంక ఇలా చేసేసాను. ఇంకా కొలతగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అంటే ఉప్పు కొంచెం తక్కువైంది. ఇంకా అది కూడా వేసేసాను. ఇంక ఇలా కలిపేస్తే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోద్ది. సింపుల్‌గా ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇందులో వచ్చేసి ఇంకా గరం మసాలా పైన కొంచెం పౌడర్ అయితే వేశాను. అలా వేసుకుంటే ఏంటంటే రైస్‌కి భలే బాగా కలుస్తది. ఇంకా చాలా బావుంటది. ఇంక అన్నీ కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇంకా పక్కన కూడా కూర కూడా అయిపోయింది. సిమ్‌లో పెట్టేసాను కదా! చక్కగా అయిపోయింది. ఇది ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరగా అయిపోయినప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టేసుకుంటే సరిపోద్ది. 5, 7 నిమిషాలు అలా ఉంచేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి.
ఒకసారి చూసేయండి ఎన్ని రకాలు చేశానో చూడండి. వచ్చేయండి మీరు కూడా వచ్చేసేయండి మా ఇంటికి భోజనానికి. ఇక్కడైతే ఒకసారి చూసేయండి కొబ్బరన్నం, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, వైట్ రైస్, ప్లెయిన్ సాంబార్ ఇవైతే చేశానండి నేను. మరి మీరేం చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. అలాగే నేను చేసిన వంటలు ఎలాగున్నాయో చూసి, అంటే తినడానికి ఉండదు కదా, అందుకే చూసి ఎలా ఉన్నాయో అది కూడా కామెంట్ పెట్టండి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మా అమ్మాయి నవ్విస్తుంది నన్ను. ఇక్కడైతే మా చెల్లి చూసారా అదే డ్రెస్ వేసుకుంది, నేను ఇక్కడేమో ఇదే డ్రెస్ వేసుకున్నాను. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ అయితే పెట్టాను చూసేయండి. చెల్లి వాళ్ళ ఇంటి ముగ్గులు ఇవి. చెల్లి వాళ్ళ తరపు నుంచి కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులు, ఇక్కడ నేను నా కొడుకు, ఇంక ఇవన్నీ కొన్ని పిక్స్ అయితే పెట్టాను. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది నేను వేసిన ముగ్గు అండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి నా ముగ్గుకి.